హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి క్రియేటివ్స్. ఈవేళ నేను పనసకాయ కూర వండుదామని ఇదిగోండి ఒక పనసకాయ తీసుకొచ్చాను. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా ఎలా ఉన్నదో? దాని లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా పెద్ద సైజులో ఉన్నాయండి. అదిగోండి ఫ్రెండ్స్, పనసకాయ మనం చెక్కాలండి. ఇప్పుడు దాన్ని తొక్క తీయాలి. దానికోసం ఆ నైఫ్కి ఒక ఆయిల్ రాసుకోవాలి, ఏదైనా పర్వాలేదండి. కుకింగ్ ఆయిల్ రాశాను నేను. అదిగోండి, నాకు మా మెయిడ్ మణమ్మ హెల్ప్ చేస్తుందండి. నిజానికి నాకు ఈ కర్రీ ఎలా వండాలో తెలీదు, ఎప్పుడు వండలేదు. తనే చెప్పింది, అమ్మ చాలా టేస్ట్గా ఉంటుంది, నాకు తెలుసు, నేను చెప్తాను, మీరు వండండి అమ్మ అన్నది. తను ఇచ్చిన ధైర్యంతో నేను స్టార్ట్ చేశానండి. అదిగోండి, తను నాకు హెల్ప్ చేస్తుంది. దాన్ని ఫస్ట్ మనం ఇలాగా పీసెస్గా చేసుకోవాలి. అండ్ దాని పైన తొక్కంతా తీయాలండి. చూసారా ఎంత బాగుందో లోపల? మన చేతులకు కూడా కొంచెం ఏదైనా ఆయిల్ రాసుకోవాలండి. నేను కుకింగ్ ఆయిల్ రాసుకుంటున్నాను, ఇద్దరం రాసుకున్నాం. అదిగోండి ఫ్రెండ్స్, లేకపోతే అది దాని లేటెక్స్ అంతా మనకి చాలా చికాగ్గా గమ్ములాగా అంటుకుంటుంది అనమాట. అదిగోండి, ఆ పైన తొక్కంతా అలాగా చెక్కేసేయాలండి. తను నాకు హెల్ప్ చేసి పెడుతుంది. ఆ పైన అంతా కొంచెం ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది కదండి, అదంతా మనం చెక్కేయాలి. నాకు కర్రీస్ ఇది వండుతారని తెలుసు, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. అదిగోండి ఫ్రెండ్స్, కొంచెం హార్డ్గా కూడా ఉందండి ఫ్రూట్ కోయడానికి. అవునండి, తొక్క కూడా చాలా హార్డ్గా ఉన్నది. అదిగోండి ఫ్రెండ్స్, ఆ రకంగా మొత్తం చక్కగా అలా చెక్కేసుకోవాలి. అదిగోండి, ఆ పార్ట్ ఉంది చూసారా, ఆ గ్రీన్ పార్ట్, అదంతా కూడా చెక్కి తీసేయాలంట చెప్తుంది మా మణమ్మ. అదిగోండి, ఆ లేటెక్స్ మనకి అలాగ చేతికి అంటుకుంటే జిగురుగా ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఆ చుట్టూదంతా కూడా మనం చెక్కేసుకోవాలి. కొంచెం టైం పడుతుందండి మనకి. దీన్ని ముందుగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవడం, ముక్కలు కోసుకోవడమే కొంచెం ఎక్కువ పని అనిపించిందండి నాకైతే. కర్రీ వండడం చాలా ఫాస్ట్గానే అయిపోయింది, కానీ అది ఈజీయే. కానీ దీన్ని ఇలాగ ముందుగా తయారు చేసుకోవడమే కొంచెం టైం పట్టింది. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా అలా అదంతా తీసేయాలి, అదంతా చెక్కేసేయాలన్నమాట. అదిగోండి ఫ్రెండ్స్, కలర్ మారిపోయిందండి. మనకి పొటాటో బ్రింజాలు ఎలాగైతే కలర్ మారిపోతాయో అలా మారిపోయింది. తను కూడా చెప్పడం మర్చిపోయిందంట, సాల్టు పసుపు వేసినటువంటి వాటర్లో వెయ్యాలంట. అది నాకు చెప్పడం మర్చిపోయిందంట. తర్వాత అన్నది, అయ్యో మేడం నేను చెప్పడం మర్చిపోయానండి అంది. ఈ లోపల మాకు ఎలా వస్తే అలా వండేసుకున్నామండి. అదిగోండి ఫ్రెండ్స్, లోపల చక్కగా కలర్ ఉంది. కాస్త గాలి తగిలేసరికల్లా అది కలర్ మారిపోతుంది అన్నమాట. అదిగోండి, ఇద్దరం కలిసి ఇప్పుడు మొక్కలు కోయడం కొంచెం ఈజీగానే ఉందండి. ఆ తొక్క తీయడం ఒక్కటే కొంచెం కష్టమైంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతమి క్రియేటివ్స్. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి, నేను ఇంకా చూపిస్తాను. నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని కర్రీస్ అవి ఉన్నాయి నావి, చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, మొత్తం పీసెస్ అన్నీ కోసేసిన తర్వాత కళ్ళుప్పు వేసానండి. కళ్ళుప్పు వేసి ఒక్కసారి అదిగోండి పైకి కిందకి తిప్పుతుంది. తిప్పిన తర్వాత వాటర్ వేసి ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. కడిగేసాము మేము, ఒక 2-3 సార్లు కడిగాము. కడిగిన తర్వాత అదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, అలాగే టొమాటో, ఇవన్నీను మనం కర్రీ చేయడానికి తయారు చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఆ పీసెస్ అన్నీ కూడా కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం వేడి చేసుకుంటే కుక్ చేసుకుంటే సరిపోద్ది. దాల్చిన చెక్క అండి, యాలకులు, లవంగాలు అన్నీ 2 తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఎందుకంటే నా కారంలో నేను ఇవన్నీ వేసేసానండి, అందుకని నేను పెద్దగా వేయను. అదిగోండి, అవన్నీ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్,
దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ అంతా వేసేసి కాసేపు మనం కుక్ చేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, కుక్ అయిన అవి చూసారా పీసెస్ ఎలా ఉన్నాయో, చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయండి, చాలా చక్కగా స్పాంజీగా ఉన్నాయి చాలా. కానీ నేను వండానని కాదు, కానీ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత టేస్టీగా ఉందండి. ఇదిగోండి మా మణమ్మ నేను కరివేపాకు వేయడం మర్చిపోయానంట, మర్చిపోయారమ్మా అని చెప్పేసి నాకు కెమెరా ముందు ఊపుతుంది. అదిగోండి కారం, సాల్ట్, అలాగే పసుపు వేసేసి తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం అలాగే మనం ఉడికించుకోవాలి. కానీ చాలా టేస్టీగా ఉందండి, అసలు మటన్లా ఉంది. తను నాకు చెప్పడం కూడా అదే చెప్పింది, అమ్మ మీరు మటన్ అనుకుంటారు అసలు చెప్పకుండా పెడితే అంత బాగుంటుందమ్మా అన్నది. ఇంకా నేను కూడా తను నాకు హెల్ప్ చేస్తుంది కదా అనేసి చేశాను ఫ్రెండ్స్. అదిగోండి, నేను ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిపోయిందండి, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. కానీ నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అదిగోండి ఫ్రెండ్స్, అలాగా మనం కాసేపు ఉడికించుకుని మళ్ళీ ఒకసారి తీసి తిప్పుకుని, అదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ డ్రై మోడ్లో కూడా తినేసినా బాగానే ఉంటుందండి. ఇలా నచ్చిన వాళ్ళు ఇలా తినేయచ్చు, లేదు కొంచెం గ్రేవీగా కావాలనుకున్న వాళ్ళు అదిగోండి వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం మరోసారి ఉడికించుకొని అలా గ్రేవీగా కూడా తీసుకోవచ్చు. ఇది చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి క్రియేటివ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. అదిగోండి ఫ్రెండ్స్, కర్రీ తయారైపోయింది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.